ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, క్రైస్తవుడా సర్వసత్యంలో ఉన్నావా? క్రైస్తవుడా సర్వసత్యంలో ఉన్నావా? సత్య సంబంధమైన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి మన జీవిత ప్రయాణాన్ని ఎంతో గొప్పగా సిద్ధపరుస్తూ, మన అవసరాలను బట్టి ఒక్కొక్క అవసరం తీరుస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి ఆ తండ్రికి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నా ఎందుకు నమ్ముకున్నారో తెలియదు. సంఘాలకు వెళుతున్నా ఎందుకు వెళుతున్నారో తెలియదు. నమ్ముకున్న తర్వాత, సంఘానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే సంఘాల్లో కూడా అవి చెప్పరు. పౌలు గారు పరిచర్య చేస్తున్న కాలంలో ఒక పరిస్థితి ఆయన గమనించినప్పుడు, వాస్తవానికి ఆ పరిస్థితి చూసినప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి ఏమీ తేడా లేనట్టుగా కనపడుతూ ఉన్నది. పౌలు గారు ఆ మాట రాసిన, పలికిన ఆ కాలానికి మనమున్న కాలానికి ఏమీ తేడా లేనట్టుగా కనబడతా ఉన్నది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం. ఎథెన్సు వారందరూ చూడండి, ఎవరు వీళ్ళు? ఎథెన్సు, గ్రీక్సు. ఎథెన్సు అంటే ఇలాంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప సైంటిస్టులు పుట్టిన గడ్డది. ఒక సోక్రటిస్, అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప మేధావులు పుట్టిన ప్రాంతం అది. అలాంటి ఎథెన్సు పట్టణములోనట ఎథెన్సు వారందరూ వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రతిరోజు ఏదైనా ఒక క్రొత్త విషయం వినాలి లేదా చెప్పాలట. వాళ్ళకున్న మనస్తత్వం ఏంటి అంటే, ఏదైనా ఒక క్రొత్త విషయం మేము వినాలి లేదా చెప్పాలి. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందునో వినుట ఎందునో మాత్రమే కాక తమగా కాలము గడుపుచుండువారు. ఎంతకాలం ఉండి దేవుడు మనకిచ్చింది? మన జీవితకాలం, మన ఆయుష్కాలం ఎంత? చాలా చిన్నది కదా. చెట్టుకి ఇచ్చిన ఆయుష్కాలం దేవుడు మనకి ఇవ్వలేదు. ఒక హంసకి ఇచ్చిన ఆయుష్కాలం దేవుడు మనకి ఇవ్వలేదు. ఒక తాబేలుకి ఇచ్చిన ఆయుష్కాలం మనకి ఇవ్వలేదు. చాలా చిన్న జీవిత కాలం. ఇలాంటి చిన్న జీవిత కాలంలో మనం దేవుణ్ణి ఎరిగి ఆయన కోసం బ్రతికి మళ్ళా మన ఉద్యోగాలు, కుటుంబాన్ని పోషించుకోవడం, ఇవన్నీ చేయడానికి సమయం సరిపోదు కదా. మరి వీళ్ళేంటి బాబు ఇలాగున్నారు, ఏంటి ఇలాగే అంటే, వాళ్ళే కాదు ఈరోజు కూడా అందరూ అలాగే ఉన్నారు దేవుని వల్లారా. వాళ్ళ 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 గుణం ఏంటి? ప్రతిరోజు ఏదో ఒక కొత్త సంగతి వినాలి, కొత్త సంగతి చెప్పాలనే దాని మీదనే కాలాన్ని అంతా గడిపేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. అయితే ఎప్పుడైతే ఫోన్ కనిపించిన గ్రహం బెల్, ఆయన ముందుగా ఫోన్ కనిపెట్టినప్పుడట పెద్ద బండలాగా ఉండేదట అది. ఆ ఫోను మహా అంటే 3 కిలోమీటర్ల దూరమే పనిచేసేదట. 3 కిలోమీటర్ల వరకే మాట్లాడుకోవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ పెద్ద ఫోను చిన్న ఫోనుగా, మరీ చిన్న ఫోనుగా మారిపోయి తర్వాత 2G వచ్చింది.
2G పోయి 3G వచ్చింది, 3G పోయి 4G వచ్చింది, 4G పోయి 5G, ఇక 6G కూడా వస్తుందట. అంటే క్రొత్తది కావాలి మనిషికి ఏం కావాలి? ఎప్పుడు క్రొత్తది కావాలి. క్రొత్త రకమైన బట్టలు వచ్చేసాయి, క్రొత్త రకమైన వంటలు వచ్చేసాయి, క్రొత్త రకమైన ఫోన్లు వచ్చేసాయి. ఏదైనా బట్టల షాపుకి వెళితే లేటెస్ట్గా ఏమున్నాయో చూపించమంటాం. లేటెస్ట్ కావాలి, క్రొత్తవి కావాలి మనిషికి. అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఏమాత్రమో తేడా అనేటట్టుగా మనకు కనబడుతుంది దేవుని వలన. అందుకే మనం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎవరైతే తప్పు చేసిన భక్తులు ఉన్నారు కదా, అలాంటి వారిని మాదిరిగా పెట్టుకుని మనము తప్పు చేయడానికి ధైర్యం చేయకూడదు. ఎందుకంటే మనం వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామనే పరిస్థితిలో మనము వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే దేవుని వల్లరా మన ప్రభు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. మనని ప్రభు తన స్వరక్తమిచ్చి కొనుక్కొని ఒక సంఘం, ఒక రాజ్యముగా చేశాడు కదా. యేసుక్రీస్తు భూమి మీద వచ్చింది ఎందుకండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను కదా. ఆ వచ్చిన ప్రభు వామనుడు కాదు, వచ్చిన యేసుక్రీస్తు మనిషి కదండి. ఆయన వాస్తవానికి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనంది గుప్తమైనని బైబిల్ చెప్తుంది. అంటే ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్పవాడో చూడండి. అంత గొప్పవాడు మన స్థాయికి దిగి మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి ఒక సంఘములో మనల్ని చేరిస్తే మనమంతా కూడా నమ్మకస్తులుగా బ్రతకాలి. దేవుని వలన నమ్మిన మంటులాగా బ్రతకాలి మనం. ఎందుకంటే మనల్ని లోకములో ప్రత్యేకపరుచుకున్నాడు. మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళం లోకంలో నుంచి. కానీ మనము ఆదివారం మాత్రమే ప్రత్యేకంగా కనబడతాం, ఆదివారం మాత్రమే బైబిల్ చదువుతూ ఉంటాం, ఆదివారం మాత్రమే ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకుంటాం. కాదు దేవుని వలరా, మనము ప్రత్యేకించబడ్డాము అంటే మరలా వెనుకకి పోవడానికి వీలు లేకుండా మనం బ్రతకాలి. అందుకే చూడండి, మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసినది ఏంటి అంటే, బైబిల్లో ఏదైనా చదివామంటే, ఇప్పుడు చూసాం కదా తెలుసు వాళ్ళ మనస్తత్వము, అది చదివామంటే దాంట్లో మనం ఉండకుండా చూసుకోవాలి. బైబిల్లో ఏదైనా వాక్య విరుద్ధంగా బతుకుతున్నారంటే దాంట్లో మనం ఉండకుండా చూసుకోవాలి. వాస్తవానికండి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు తప్పు చేశాడో అసలు పరలోకం డోర్లు క్లోజ్ చేయాలి దేవుడు. అర్థమవుతుందండి? ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు పరలోకపు డోర్లు క్లోజ్ చేయాలి. మీరు అనొచ్చు, మేము పండు తినలేదు కదా, వాళ్ళే తిన్నారు కదా, మేము తినలేదని ఒకరు మీరు అంటే, మీరు అబద్ధం చెప్పినా పండు తిన్నట్టే. అర్థమవుతుందండి? చిన్న తప్పు పెద్ద తప్పు అనేది బైబిల్లో ఉండదండి. చిన్న పాపము పెద్ద పాపం అనే బైబిల్లో ఉండదు. పాపము ఏదైనా పాపమే, ఏ పాపానికైనా నరకమే శిక్ష దేవుడిస్తాడు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెప్తుంది. బైబిల్లో రాయబడి ఉన్నది, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు వద్దనది చేయడమే పాపము. దేవుడు చేయమన్నది చేయకపోవడం కూడా పాపముగానే దేవుడు పరిగణిస్తున్నాడు. అందుకే మనము చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా కాదు, అబద్ధం చెప్పినా ఏ చిన్న తప్పు చేసినా మనము కూడా పండు తిన్నట్టే లెక్క. అందుకే దేవుని వలన మనము ఇవన్నీ మనం నేర్చుకోవడానికి, ఇవన్నీ మనకు తెలియడానికి ఒక రోజులో వచ్చేవి కాదు. ఇవన్నీ ఒక రోజులో ఇవన్నీ మనకు తెలిసిపోవు కదా. కనుకనే ఈ సంఘాన్ని దేవుడు పెట్టి సంఘములో 1 by 1 నేర్చుకుంటూ మన వాక్యములు ఎదగడానికి, సంఘము కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఇది. అందుకే ఈ సంఘములకు వచ్చిన మనము సర్వసత్యము అంటున్నాడు. సర్వసత్యము వాస్తవానికండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి పంపించిన కారణము ఏంటో తెలుసండి?
పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన ప్రధాన కారణం, చాలా మంది అంటూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చింది భాషలు మాట్లాడించడానికండి, ప్రవచనాలు చెప్పించడానికండి, స్వస్థతలు చేయడానికండి. ఇవి కూడా చేశాడు. కానీ వాస్తవానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటో యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు దేవుని వల్ల. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఎందుకు వచ్చాడు? ప్రధాన కారణం పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలో ఉన్నవారిని సర్వసత్యములోకి నడిపించడానికి. మరి సత్యంలో ఉన్నామా ప్రశ్న వేసుకోవాలి. మనము సత్యములో ఉంటే, ఎందుకంటే ఈ సత్యము అనేది ఓవర్నెట్ వచ్చేది కాదు కదా, ఇమీడియట్గా వచ్చింది కాదు కదా. సత్యములో ఉన్నవారిని సర్వసత్యములోకి నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని ప్రభువారు చెప్తున్నారు కదా. సర్వసత్యము అంటే లోతైన మర్మాలన్నిటిలోకి నడిపించడానికి, లోతైన విషయాలు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇది ప్రధానమైన కారణం. అర్థమవుతుంది దేవుని వల్ల. అంటే సత్యంలో మనం సత్యంలో నిజంగా ఉన్నామా లేదో ప్రశ్న వేసుకోవాలి. సత్యములో ఉంటే కదా సర్వసత్యం నడిపించబడేది. అందుకే దేవుని వల్లరా దేవుని వాక్యం మన హృదయములకు వెళ్ళిపోతూ ఉండాలండి. వాక్యం మనలోకి, మన హృదయములకు పంపించుకోవాలి. మనం చాలా మంది సంఘాలకు వెళుతూ ఉంటారు కానీ వాక్యాన్ని లోపలికి పోనీయరు. వాక్యం లోపలికి పోకపోతే మనుషులో మార్పు జరగదు. వాక్యం మనం లోపలికి పంపించుకుంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, మనలో మార్పు జరుగుతుంది. వాక్యం మనలోకి వస్తే చాలా మంచిదండి. మనకి వాక్యం మనలోకి పంపించుకుంటే మనకి చాలా చాలా మంచిది. కానీ అలా పంపించుకునే వాళ్ళు ఎంతమంది, దేవుని మాట వినే వాళ్ళు ఎంతమంది, దేవుని మాటలు పట్టించుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని వల్లరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడని బైబిల్ చెబుతున్నది. అందుకే దేవుని వల్లరా మనం బాగా ఆలోచిస్తే దేవుని వల్లరా పాపము అనేది చెప్పాను కదా, చిన్న పాపము పెద్ద పాపము అని అలాంటిది ఏమి లేదండి. పాపమే. పాపము యొక్క జీతము మరణము అంటుంది బైబిల్. అంటే రెండవ మరణం నరకమే. ఎవరు పాపులు ఎవరండి? మరి రోడ్డు మీదకి వెళుతుంటే, రోడ్లో నడుస్తూ ఉంటే వీళ్ళంతా నీతిమంతులను ఏమన్నా కనబడతా ఉన్నారా? నాకైతే అలా కనబడడం లేదండి. సంఘాల్లో పాపులుగానే ఉంటున్నారు, బయటికి వెళుతున్న పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా పాపమే కనబడుతున్నది కదా దేవుని వల్లరా. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యం నడిపించడానికి వచ్చాడు కదా. మన ఈ పరిశుద్ధాత్మ సర్వసత్యం నడిపిస్తున్నప్పుడు మనకి తెలుసు ఎవరికి ప్రార్థన చేయాలి. తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? మరి ప్రార్థన తండ్రికి చేయాలి, యేసునామములో చేయాలని తెలిసిన మనకి ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చు ప్రార్థన. బాగా ఆలోచించండి. అందరూ ప్రార్థన చేసి దేవుడు వింటాడా? చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఎందుకంటే ప్రార్థన అందరూ చేయడానికి వెళ్ళలేదు. అందరి ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థన ఎవరు చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించదట. అర్థమవుతుందా అండి? నువ్వు పాపములోనే కొనసాగుతూ, నువ్వు పాపం మీద పాపము చేస్తూ ప్రార్థన చేసే దేవుడు వినడు. ఇది బైబిల్ దేవుడు పెట్టిన కండిషన్. ఇది దేవుడు పెట్టిన కండిషన్ అండి. పాపుల మనవి దేవుడు ఆలకించడు. మరి ఎవరు ప్రార్థన వింటాడు? కింద చెప్తున్నాడు చూడండి. ఎవడైనాను దైవ భక్తుడై ఉండి
ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించు. ఇది కండిషన్. ఈ కండిషన్ ఫాలో కాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఆయన వినడు. ప్రార్థన చేయడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధమే, కానీ ఆయన ప్రార్థన వినడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే కండిషన్ ఏంటి? మనం పాపం చేయకుండా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? ఆయన చిత్తము చొప్పున. ఎవడైనా దేవభక్తులు అంటే దేవుని యందు భక్తురాలుగా నువ్వు ఉండాలి. అలా ఉంటూ ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇది కండిషన్. ఈ కండిషన్ నీకు తెలియకుండా, ఈ కండిషన్కి లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవుని దగ్గరికి వెళ్ళదు. నువ్వు చేస్తావు తప్ప దేవుని నుంచి నీకు సమాధానము రాదనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇదే మాటని ఈ దావీదు రాజు కూడా అంటున్నాడు. చూడండి, దావీదు రాజు శ్రమల గుండా వెళుతున్న దినాల్లో దావీదు రాజు గారు అంటున్న మాట కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూస్తే, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అర్థమవుతుందండి? హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఏంటి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు వద్దన్నది చేయడమే పాపము కదా. అది చేసి నువ్వు నీ హృదయంలో దేవునికి పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకించమంటున్నాడు. అందుకే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసేయడలా ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కింద ఇమీడియట్ గా అంటున్న మాట, నేను నా హృదయంలో పాపము లేకుండా చూసుకున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాలని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వలన. అందుకే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం అనుమతి ఇవ్వాలి కదా. ముందు మనం సత్యంలో ఉండాలి కదా దేవుని వల్ల. మనం సత్యంలో ఉన్నప్పుడే కదా మనమేమనుకుంటామంటే చింత యావత్ ఆయన మీద వేయమన్నాడు కాబట్టి మన కరెంట్ బిల్లులు కిరాయిలన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు. అది కాదు నా అర్థము. చింత యావత్తు నా మీద వేయడం అంటే నువ్వు పరలోకము రావడానికి ఏదైనా ఆటంకంగా ఉందో దాని విషయంలో దేవునికి సాయం చేస్తాడు. అందుకే చింత యావత్తు నా మీద వేయనని చెప్పిన మాట కూడా మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే దేవుని వలన 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మనను గూర్చి చింతించుచున్నాడు. ఏమి చింత మన గూర్చి దేవునికి ఆలోచించండి. మన గురించి ఏం చింత? ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో, ఎక్కడ పాపములో పడిపోతారో, ఎక్కడ నేను లోకములోకి ఆ పరలోకానికి రారో చింత ఆయనకి. మనకేం చింత? ఆ కరెంట్ బిల్లు, ఆ ఇల్లు కిరాయి, ఇంకేదో ఉద్యోగం, వ్యాపారం, ఈ చింత మనది. ఇది దీని గురించి కాదు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయది. నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలని నువ్వు నిజంగా ప్రయత్నం చేస్తూ నీ భక్తిని కొనసాగించుకుంటూ ఆయన చిత్తం తొలగించుతూ ఉంటే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు దేవుడు. సహాయం చేయగల దేవుడు. కానీ నువ్వు ఆ వాక్యాన్ని లోబడికి పంపించుకోకుండా, వాక్యానికి అనుమతి ఇవ్వకుండా, ఎందుకంటే వాక్యమే మనిషిని మార్చగలదు. ఆ వాక్యం మనలోకి వెళితే మనిషిలో మార్పు వస్తుంది. అక్కడ అవకాశం ఇవ్వకుండా నువ్వు చింత యావత్తు ఏమన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటూ లేదా ఇంకా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు అని గుర్తుపెట్టుకోండి దేవుని వలన. అందుకే ఒక మాట చూస్తే వాక్యం యొక్క ప్రాముఖ్యత చూడండి ఎంత గొప్పగా మరి దావీదు భక్తుడు అంటున్న మాట. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనములో, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే దేవుని వలన, యెహోవా వాక్యం యథార్థమైనది. దేవుని వాక్యంలో అబద్ధం ఉండదు కదా.
ఆయన మాట అబద్ధం కాదు కదా. యెహోవా వాక్యము దేవుని మాట ఏముందట దానిలో? యథార్థమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. దేవుడు నమ్మదగిన వాడు, మనమే నమ్మదగిన వారం. అర్థమవుతుందండి? దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతా యథార్థమైంది. ఎందుకంటే చూడండి, సృష్టిని మనం గమనిస్తే, ఈ ప్రకృతిని సృష్టిని గమనిస్తే సృష్టిలో అబద్ధం ఉండదండి. సృష్టిలో అబద్ధం ఉండదు. అది క్రమంగా అవన్నీ నడుచుకుంటూ అవి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ సీజన్లో ఉన్నాం? వర్షాకాలంలో ఉన్నాం కదా. తర్వాత ఏం సీజన్ వస్తుంది? చలికాలం వస్తుంది. దాని తర్వాత ఎండాకాలం వస్తుంది. ఎంత నమ్మకంగా చెప్పేస్తున్నామో చూడండి. ఎలా చెప్పగలుగుతున్నాము? అది సృష్టిలో అబద్ధం ఉండదు. సృష్టి దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. దేవుడు దాని వెనుక ఉన్నాడు, సృష్టి వెనుక ఉన్నాడు. వెనుక సృష్టి క్రమంగా నడుస్తుంది. అది దాంట్లో అబద్ధం కనబడదు. అది క్రమంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు క్రమంగా లేనివాడు, నమ్మకస్తులుగా ఉండనివాడు ఎవడంటే మనిషే. దేవుని వాళ్ళారా, మనిషే. సింహము చూసినప్పుడు, సింహాన్ని చూడగానే ఏమనిపిస్తుందండి? అమ్మో సింహం అండి, ఇది పంజా విసురుతుందని అర్థమైపోతుంది కదా. పామును చూడగానే అమ్మో పాము కాటేస్తుందని అర్థమవుతుంది. కానీ అదే మనిషిని చూసినప్పుడు అమ్మో ఎలాంటి వాడో, ఎలాంటిదో, నమ్మొచ్చో లేదో, అమ్మో అని ఎంత అనుమానాలు వస్తాయి మనిషిని చూసినప్పుడు. అంటే దేవుని వల్లారా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మకస్తుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన చేయి పనులు కూడా నమ్మకమైనవి. కానీ మనము నమ్మకంగా లేకుండా పోతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము చాలాసార్లు విన్నమాట, చాలాసార్లు చదువుకున్నమాట. ఇంకా కొంచెం కొత్తగా మనం ఆ మాటను ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రభువారు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. చూడండి, యేసు అన్నమాట, యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఏమన్నాడు ప్రభువారు? నేనే మార్గమును అనగానే మళ్ళా తర్వాత నేనే సత్యమని పెట్టుకోవాలి మనం అక్కడ. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప. చూడండి దేవుని వల్లారా, బాగా మనం ఆలోచించాలండి. ఈ మాట మనం ఆలోచిస్తే, నేనే మార్గము అంటే నాలాగా బతికితేనే నేను పరలోకానికి మీకు మార్గంగా పనిచేస్తాను. అర్థమవుతుందండి? నేనే మార్గం. నాలాంటి బ్రతుకు, నాలాంటి క్యారెక్టర్ మీలోకి రావాలి. నేనే మార్గమును, నేనే సత్యమును. చూడండి, లోకములో ఎంతో మంది ఎన్ని చెప్పినా అరే నేను చెప్పేది నిజంరా, నేను చెప్పేది సత్యమును అనే మాటనే మనం విన్నాం తప్ప నేనే సత్యమని చెప్పినవని ఏమైనా విన్నామండి? అర్థమవుతుందండి? నేను చెప్పేదే నిజంరా, నేను చెప్పేది సత్యమని అంటాడు తప్ప నేనే సత్యమైన గొప్ప ప్రభువు అంటే సత్యం అంటే ఆయన, నేనే సత్యము. ఇప్పుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడంటే మనమే సత్యాలుగా మారిపోవాలి, మనమే సత్యాలుగా మారిపోవాలి. అర్థమవుతుందండి? నేనే సత్యం అన్నాడు, కానీ లోకం ఏమంటుంది? నేను చెప్పేది సత్యం, చెప్పేది సత్యం కాదురా, నేనే సత్యం అన్నాడు ప్రభు. అలాంటి సత్యమైన దేవుడు మనల్ని కూడా సత్యంగా, మనల్నే సత్యాలుగా మారిపోవడానికి ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చింది, మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి వచ్చాడు దేవుని వల్లరా. అందుకే మరణము వరకు మనం నమ్మకస్తులుగా ఉండాలి, మరణం వరకు నమ్మకస్తులుగా ఉండాలి దేవుని దగ్గర. మరణము వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకుంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే దేవుని వల్లారా, ఇదిగో మీరు శోధింపబడునట్లు
అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎలాగుండాలి మనము? చనిపోయే వరకు నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకు? మనము నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు గనక. మనము నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వాక్యము యథార్థమైనది, దేవుని పనులు నమ్మకమైనవి. కావాలంటే ప్రకృతిని చూడమంటారు. లోకములో ఒక మాట చెప్తా ఉంటారు, నిత్య సత్యములు. నిత్య సత్యములు అని ఏం చెప్పారంటే, లోకములో సూర్యుడు ఉదయాన తూర్పున ఉదయిస్తాడు, ఇది నిత్య సత్యము. నిత్య సత్యమే, కానీ ఆ సూర్యుని ఉదయింపజేసే సత్యమే మనం నమ్ముకున్న దేవుడు. అర్థమవుతుందండి? ఆ సూర్యుడు అంత క్రమంగా ఎలాగొస్తున్నాడంటే ఆ పంపించే సత్యమే మనము నమ్ముకున్న దేవుడు. దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. ఈ సృష్టిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, ఎంత శక్తి గలవాడు, ఎంత గొప్పగా క్రమంగా సృష్టిని నడిపిస్తున్నాడు అనేది సృష్టిని గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రకృతిలో మనం తింటున్న ఆహార పదార్థాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని వల్ల ప్రాముఖ్యం మనము మరణము వరకు, అంటే మనము ఈ లోకాన్ని విడిచే వరకు దేవునిలో నమ్మకంగా ఉండాలి. మనం దేవునిలో నమ్మకంగా ఉంటే లోకంలో కూడా నమ్మకంగా ఉంటాం. అంతే కదా? మన సాక్ష్యం అనేది, మన సాక్ష్యము దేవుల్లో నమ్మకంగా ఉంటే లోకంలో నమ్మకంగానే కనబడుతుంది కదా. నువ్వు దేవుల్లో నమ్మకస్తుడిగా లేదంటే లోకంలో కూడా నీ సాక్ష్యము వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మన కుటుంబాలుగా మనము మాదిరి కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి, సాక్ష్యంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు సాక్ష్యంగా కనబడాలి మనం. అర్థమవుతుంది దేవుని వాళ్ళరా? ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం అనేది మత పుస్తకం కాదు. ఇది చాలా మంది దీన్ని అది మత పుస్తకం తీసి పక్కన పెట్టేసిన నాయకులు, కానీ ఇది మత పుస్తకము కాదు. సత్యవేద జ్ఞాన గ్రంథం. ఒక మనిషిని మార్చి పరలోకం నడిపించే గ్రంథాన్ని మన చేతిలో పెట్టి మనకు ఒక సంఘాన్ని ఇచ్చి, ఆ సంఘంలో సేవకునిచ్చి 1 by 1 ఇవన్నీ నేర్పిస్తున్నానంటే ఏమనుకుంటున్నారు? దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ సర్వసత్యములో నడిపించబడాలి. లోతైన మాటల్లోకి, లోతైన జ్ఞానముకు వెళ్ళిపోవాలి. నిన్న పనులకు రావాలని దేవుడు చూస్తున్నాడండి. వాస్తవానికండి, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి. మీరు ఇల్లు కట్టుకుంటే అందరూ వచ్చి మీ ఇంట్లో ఉండాలనుకుంటారా? మీరు మాత్రమే ఉండాలనుకుంటారా? మీరు మాత్రమే కదా. మీ భార్య, భర్త, పిల్లలు, ఎక్కువ అంటే బంధువులు. ఆ బంధువులు కూడా స్త్రీ తరపు వల్ల ఎక్కువ, అవునా కదా? కానీ దేవునికి ఒకటే కోరిక ఉందండి. మనకి లెక్కలేనన్ని కోరికలు ఉన్నాయి కదా, దేవునికి ఉన్న కోరిక ఒకే ఒక కోరిక. ఆ కోరిక చెప్తున్నాడు చూడండి పేతురు గారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని వలన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలన్నట. అందరూ మారు మనసు పొందవలని కూర్చు మీ ఎదుల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంటే అందరూ నేనున్న పనులకు రావాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి ఉన్న ఒకే ఒక కోరిక ఇది. మనకి ఎన్నో కోరికలు కదా. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో వివాహం అయితే, పెళ్లి చూపులైతే పక్కింటి వాళ్ళు బంగారు గొలుసులు ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి బంగారం గొలుసులు మెడలో వేసుకుని అబ్బాయి వాళ్ళకు చూపించిన అబ్బాయి ఏమనుకుంటాడు, ఓహో మా అత్తగారి దగ్గర బాగానే గొలుసులు ఉన్నాయని. మోసం. వాస్తవానికి అవి పక్కన తీసుకునేవి. అలాగే ఎన్నో వస్తువులు అరవిస్తూ ఉంటారు కదా, టెంపరీగా వాడుకోవడానికి పక్క ఎన్ని ఇస్తూ ఉంటారు కదా, ఇస్తారు కదండి. అలా ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం ఏంటంటే వాళ్ళు తీసేసుకుంటారు. కానీ దేవుని వల్ల ఎవరైనా నీ ప్రాణం ఏమంటే ఇస్తారా?
కొంచెం నీ ప్రాణం నా కోసం పెట్టవంటే పెడతారా? కానీ దేవుడు తన కుమారుని మన కోసం ప్రాణం పెట్టించాడండి. తన కుమారుని మన కోసం ఇచ్చాడు. అర్థముందండి? దేవుడు కుమారుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు, ప్రవక్తను పంపించాడు. దేవుని యొక్క కోరిక ఒకటే. ఏంటి ఆ కోరిక? అందరూ మార మనసు పొంది నేనున్న పరలోకం రావాలి అనే కోరిక దేవుడు కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి? మనకి లెక్కలేనన్ని కోరికలు, మనకి లెక్కలేని కోరికలు. దేవుడికున్న కోరిక ఒకటే, ఎవరు కూడా నశించక. అదే అంటున్నాడు కదా, ఎవడను నశింపవలను ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కోరిక ఏంటి అంటే నువ్వు మారి నేనున్న లోకం రావాలి అని కోరుకుంటున్నాడు మనల్ని. అర్థమవుతుందండి? మనం మారాలి, దేవుడున్న పరలోకము చేరాలి. అదొక్కటే దేవుని కోరిక. దాన్ని నెరవేర్చడానికి ఈ ప్రకృతి అందాలు, ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ అనుభవించడానికి ఈ ప్రకృతిని మన కోసం పెట్టుబడిగా పెట్టాడండి. అర్థమవుతుందండి? ఈ పంచభూతాల ప్రకృతి మన కోసం పెట్టుబడిగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనుకుంటాడు ఇదంతా పెట్టుబడి? మన కోడికి గింజలు ఎందుకు ఇస్తామండి మనం? మన కోడి గింజలు ఎందుకు ఇస్తాం? పండుగకి తెగాలని, పండుగకి దాన్ని కోసేయాలని. అవునా కదా? ఏది కూడా మనం ఉచితంగా చేయని దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది కదా. దేవుడు కూడా ఈ ప్రకృతిని, పంచభూతాలను పెట్టుబడిగా పెట్టి ఈ సృష్టిని తిప్పుతున్నది, ఈ సీజన్లన్నీ ఇస్తున్నది. ఎందుకు అనుకుంటున్నారు? మనల్ని దేవుడున్న పరలోకము చేర్చాలని దేవుడు ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాడు దేవుని వలన. అందుకే పౌలు గారు రోమాసంఘానికి రాస్తూ, పౌలు భక్తుడు రోమాసంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, ఏంటట? మనము, మీరు అనగా సంఘము, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఎందుకు అనుసరించొద్దు? ఈ లోక మర్యాదలో నువ్వు తప్పు చేసినా దాన ధర్మాలు చేయొచ్చు. ఈ లోక మర్యాదలో నువ్వు తప్పు చేసినా అధికారాలుగా కొనసాగించవచ్చు, అధికారులుగా ఉండొచ్చు నువ్వు. కానీ దేవుని దగ్గర చిన్న తప్పు చేసినా దేవుని పక్కన పెట్టేస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మన దేవుని దగ్గర మన అతి తెలివి పనులు కుదరవు. లోకంలో ఎంత అతి తెలివి ఉన్నా, ఎంత కుయుక్తున్నా దేవుని దగ్గర నీ ఆటలు సాగవు. ఆయన ఖచ్చితమైన వాడు, ఆయన ఖచ్చితమైన దేవుడు. ఆయన ఎందుకంటే ఖచ్చితము అనేది సృష్టిని చూడు తెలిసిపోతుంది. దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో సూర్యుని చూడు, ఉదయాన్నే, ప్రపంచమంతా ఉదయాన్నే వస్తాడు, సాయంత్రం రాడు. అది దేవుని ఖచ్చితత్వం. అందుకే పౌలు భక్తుడు రాస్తూ, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదలో నరకం పంపించే మర్యాద ఉన్నది. ఈ లోక మర్యాద ఎలాగున్నదంటే నువ్వు వ్యభిచారం కూడా చేయొచ్చట. ఇప్పుడు కొత్త మాటలు వినబడుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప న్యాయశాస్త్రాలు పఠించిన న్యాయమూర్తులే చెప్తున్నారు, ఏమని? వ్యభిచారము తప్పు కాదు. ఇది అండి లోక మర్యాద. ఇది లోక మర్యాద. నువ్వు లోక మర్యాద ప్రకారముగా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక దాన ధర్మం చేసేస్తే నిన్ను మంచివాడు వస్తుంది లోకం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఏమని? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏందట? మనసు మారకపోతే అంత ఉత్తదే, అంత వ్యర్థం. నువ్వు వ్యాప్సం తీసుకున్నా వ్యర్థమే, మానవ మనసు లేకపోతే. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే లోక మర్యాద మనకి వద్దు. లోకంలో ఎన్నో ఉంటాయి, అది లోకానికి లోక ప్రకారంగా నువ్వు చిన్న తప్పు చేస్తే చిన్న శిక్ష, పెద్ద తప్పు చేస్తే పెద్ద శిక్ష ఉన్నది కదా.
మర్డర్లు మానభంగాలు చేస్తే సంవత్సరం తరబడి జైలు పడవచ్చు, లైఫ్ కూడా పడవచ్చు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఒక సంవత్సరం నెలలు ఉండి బయటకు పంపించవచ్చు. ఇది లోకానికి సంబంధించిన చట్టం. కానీ దేవుని చట్టంలో చిన్న తప్పైనా పెద్ద తప్పైనా శిక్ష ఏంటి? నరకమే, పాతాళమే. అందుకే మీరు ఈ లోకమర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే తెలుసా మీకు అర్థం? రూపాంతరం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? రూపాంతరం అంటే అర్థం ఏంటి అంటే, గొంగలి పురుగు మనకు తెలుసు కదా. ఈ గొంగలి పురుగు ఏం చేస్తుందంటే, ఒక గూడు కట్టుకుని ఒక 2 నెలలు ఆ గూడులో ఉండిపోతుంది. ఒక 2 నెలలు, ఒక 4 వారాలు లేదా ఒక 8 వారాలు ఆ గూడులో ఉండిపోతుంది. అలా ఉండిపోయిన గొంగలి పురుగు ఇమీడియట్గా సీతకొక చిలుక బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా అండి? గొంగలి పురుగుగా ఉన్న ఆ ఆకారము సీతాకోక చిలుకగా మారడమే రూపాంతరము చెందడం. కానీ మనం ఎలాంటి వారము? ఆదివారం మాత్రమే సీతకొక చిలుకలం, తర్వాత మరలా గొంగలి పురుగులాగా మారిపోతున్నాం. గొంగలి పురుగు ఒకసారి సీతకొక చిలుకగా మారిన తర్వాత ఎప్పుడైనా మరలా తిరిగి గొంగలి పురుగుగా మారిందా? మారలేదు. కానీ మనమే మారిపోతున్నాము, మనమే మరలా గొంగలి పురుగుగా మారిపోతున్నాం. కాదండి, రూపాంతరము చెందుడి. రూపాంతరము ఒకసారి నువ్వు సీతాకోక చిలుకగా మారిపోయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. కప్పలు గుడ్లు పెడతాయి కదండి. ఆ గుడ్ల నుంచి చిన్న చిన్న కప్పలు, తోక కప్పలు అంటారు, తోక కప్పలు కదా. ఆ కొన్ని రోజుల తర్వాత దాని తోక విడిపోతుంది, కప్పగా మారిపోతుంది. మరలా వెనుకకి వెళ్ళి తోక కప్పగా అది మారదండి, అది మారదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు అది బతికి చనిపోతుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నాను? మనకు పాఠాలు నేర్పుతున్నాయి. చిన్న చిన్న జంతువులు, ఈ పక్షులన్నీ మనకి పాఠాలు నేర్పుతున్నాయి. ఎందుకు ఈ పాఠాలు నేర్పిస్తున్నాడు? ఎలాగైనా నా పిల్లలు ఈ పాటలు నేర్చుకుని ఎలాగైనా రూపాంతరం పొంది సీతాకోక చిలుకల్లాగా మారిపోయి నా దగ్గరికి రావాలని కోరిక కదా ఆయనది. ఆయన కోరిక అదే కదండి. అందుకే మనం ఒకసారి మారిన తర్వాత మరలా మారడానికి వీల్లేదు. ఆలోచించండి, దేనివల్లరా బాగా ఆలోచించండి. ఎందుకంటే మనం యాక్టింగ్ చేసి నటించి సేవకుని మోసం చేసి కానీ దేవుని మోసం చేయలేం. అర్థమవుతుందండి? మనం ఎంత కుయుక్తిగా ప్రవర్తించినా సేవకుడు మోసపోవచ్చు, కానీ దేవుడు మోసపోయేవాడు కాదు. దేవుని దగ్గర అన్యాయానికి తావు లేదు. దేవుడు ఆయన నమ్మకమైన వాడు, యథార్థవంతుడైన. అందుకే మన నుంచి కూడా యథార్థత కోరుకుంటున్నాడు, మన నుంచి కూడా కృతజ్ఞత భావం కోరుకుంటున్నాడు దేవుడు కదా. అందుకే విశ్వాసఘాతకులుగా మనం మారిపోవద్దండి దేవుని దగ్గర. విశ్వాసఘాతకులుగా మారిపోవద్దు. విశ్వాసఘాతకులను దేవుడు అసహించుకున్నాడు. ఆ లిస్టులో మనం ఉండకూడదండి. ఆ లిస్టులో మనము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మాటలు చెప్పి, సేవకునికి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మాటలు చెప్పి, ఇక నువ్వే అన్ని నీ చేతుల మీదగానే అన్ని చెప్పిన తర్వాత సంఘాన్ని మార్చేస్తే వాళ్ళని ఏమనాలో మీరే చెప్పండి. ఇంత జ్ఞానం విన్నారు కదా, ఇన్ని 100 మెసేజ్లు విన్నారు కదా, ఇలా చేసిన వాడిని ఏమంటారు? సత్యంలో ఉన్నట్ట, సర్వసత్యంలో ఉన్నట్ట, అసలు మారు మనసే లేనట్ట? మీరే చెప్పండి. ఎందుకంటే మీకు కూడా దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడు కదా, అవునా కదా? మీకు కూడా వాక్యం నేర్పిస్తున్నాడు కదా. అంటే దేవుని వల్లరా మనము గతాన్ని మర్చిపోయి ఇక మనం ఎలాగనుకుంటామంటే, ఇది ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే మనస్తత్వం మనలో ఉందనుకోండి. ఏరు దాటిన తర్వాత ఈ తెప్పతో పనేముందని పక్కన పడేస్తే కాదండి, అలా కాదు. నువ్వు ఆ స్థితికి రావడానికి దేవుడు నీకు ఎన్నో చేశాడు. నీ సేవకుడు కూడా ఎన్నో రీతిలుగా దేవుణ్ణి గోజాడితే నువ్వు ఆ స్థితి వచ్చింది నీకు. అర్థమవుతుందండి? ఈరోజు గడ్డకెళ్ళామని సంఘాన్ని విడిచిపోతే సేవకుడు ఏం చేయడమో నిన్ను
కానీ దేవునికి సమాధానం చెప్పే ఒక రోజు ఉన్నది, ఒక రోజు ఉన్నది. అలాంటి తప్పులు చేస్తే కూడా మీరు భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానంట. సంఘాన్ని పాడు చేస్తే ఆయన పాడు చేస్తానంటుంది. పాడు చేస్తానంటే 1 కొరింథీ పత్రికలో చూస్తే దేవుని వల్లారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేసిన, సంఘాన్ని పాడు చేసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సంఘాన్ని పాడు చేసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఆ స్థితిలోకి, పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. మా పరిస్థితి తెలుసు కదా దేవా, నేను అనకు. నీ స్థితి మార్చిన దేవుడు ఇంకా పరిస్థితులు చెప్పుకుంటా వెళ్ళిపోతున్నావంటే నువ్వు సత్యంలో ఉన్నావా, సర్వసత్యంలో ఉన్నావా, లేదా మరలా గొంగళపురిగా మారిపోతున్నావా అనేది ప్రశ్న వేసుకో. ఎందుకంటే ఒక సేవకుడుగా ఖచ్చితంగా గద్దించి బుద్ధి చెప్పే అధికారం దేవుడు సేవకునికి ఇచ్చాడు. అది రిసీవ్ చేసుకుని, మార్చుకుని, తప్పు దిద్దుకుని, మరలా దాన్ని కరెక్షన్ చేసుకుని, మరలా ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళు మరలా సంఘానికి తిరిగి వస్తే దేవుడు క్షమించేస్తాడు. ఎందుకంటే మన వలన అలాంటివి జరగకూడదు. మన వలన, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పాను, నేను సత్యము చెప్పిన తర్వాత, మీరు సత్యం విన్న తర్వాత మీరు దాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం కన్నా బతికితే ఆ విషయంలో నాకు బాధ్యత లేదు. కానీ నేను అసత్యం చెప్పి నేను అసత్యం నడిపిస్తే మీ ఆత్మ విషయంలో దేవుడు నన్ను ఎక్కడుగుతాడని ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా. నిస్వార్థంగా చెప్పిన మాట ఇది. అంటే నేను ఒక సేవకునిగా, ఏ సేవకుడు ఆయన ఏమనుకుంటాడంటే సంఘం అభివృద్ధి చెందాలనుకుంటాడు, సంఘంలో కొత్త వాళ్ళు రావాలనుకుంటాడు, కొత్త ఆత్మలు రావాలనుకుంటాడు, కొత్తగా బలపడాలనుకుంటాడు. సంఘమంతా ఎలాగైనా ఆ దేవుని దగ్గరికి నేను తీసుకెళ్ళాలని ఆహార్నిశల్లి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సేవకుడు అనేవాడంటే ఇది ఆదివారం మాత్రం వాక్యం చెప్పి పక్కకెళ్ళిపోయే పని సేవకుడిది కాదండి. ఈ వారమంతా సేవకుడు ఇదే భారం కలిగి ఉంటాడు. ఎలాగ వీళ్ళని ఇంకా బలపరచాలి, ఎలాగ పనులకు నడిపించాలని సేవకుడు భారం కలిగి ఉంటే మనము సంఘాన్ని డిస్టర్బ్ చేసే పనులలో మనం ఉండడానికి వీల్లేదు. అలాంటి అధికారం మనకి ఇయ్యలేదు. అందుకే రూపాంతరం చెందమంటున్నారు. రూపాంతరము చెందాలి, రూపాంతరము చెందాలి. సీతకొక చిలుక మారిపోవాలి. మల్ల గొంగలు పురిగే స్వభావం మనకి వద్దండి. అలాంటి స్వభావాలు మనకి వద్దు. అందుకే ప్రభువారు చెప్తూ యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుంటే దేవుని వల్లారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 6:47, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. నేనే అంటే దాని అర్థం ఏంటి? ఒకనాడు దేవుడు ఏదైనా తోటల్లో వండుకొని తినమనలేదు, కోసుకొని తినమన్నాడు. కోసుకొని తినమన్నాడు. వండుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆజ్ఞ తెక్కమించినందుకే కదా. వద్దన్న చెట్టు పండు తిన్నందుకే కదా. మిగతా అన్ని కోసుకొని తినమన్నాడు తప్ప ఆ కోడిని తిను, ఈ మేకని తినలే దేవుడు. పండ్లు కోసుకొని తినమన్నా దేవుని ఆజ్ఞని పక్కకి పెట్టి సాతాను ప్రవేశించి సాతాను మాట విని ఎప్పుడైతే ఆదాము అవ్వగారు పండు తిన్నారో అప్పుడే గన ఈ లోకానికి వాళ్ళకి పరిస్థితి వచ్చి ఈరోజు ఈ వంటలు చేసుకొని తినే పరిస్థితి వచ్చింది. ఆ వంటల్లో కూడా ఏమి లేదండి, అన్ని కూడా పెస్టిసైడ్సే కదా, అన్ని రోగాలే కదా. ఎందుకు వచ్చింది? చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పింది దేవుడు, అది ఏదో తోటలో మీరు పండ్లు పెంచుకొని తినండి అని. విన్నారా? వినలేదు. వాళ్ళే కాదు, ఈరోజు మనం కూడా వినే పరిస్థితులు లేము. కానీ ప్రభు అంటున్న మాట, నేనే జీవాహారం, నన్ను అనుభవించను అంటున్నాడు. నన్ను అనుభవించని నువ్వు ఏ తిండి తిన్నా రోగాలే. ఈ మధ్య షుగర్ వచ్చిన వాళ్ళు రైస్ తినకుండా మిల్లెట్స్ తినమని చెప్తున్నారు. మిల్లెట్స్లో కూడా కార్బోహైడ్రేట్సే, అది కూడా షుగరే. కొంతమంది ముడి ధాన్యాలు, ఏది ముడి బియ్యం తినమంటున్నారు. ముడి బియ్యం తింటే కూడా క్యాన్సర్ వచ్చే ఒక గుణం ఉందంట దానిలో.
ఇప్పుడు ఏది తిన్నా ఏదో ఒక రోగం వచ్చే పరిస్థితి. దేంట్లో అయినా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దేంట్లో అయినా షుగర్ ఉంటుంది. కానీ అందుకే ఇక్కడ ఒక మాట మనం చదవమ్మా. విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు జీవహారము నేను మీ పితరుల అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. ఎవరిచ్చారండి మన్నా? అరణ్యంలో మన్నా ఏ లోకంలో దొరుకుతుంది? భూమి మీద దొరికేది కాదది. మన్నా తిన్నా చనిపోయారు వాళ్ళు. అంటే మన్నా తినకుండా దేవుని లెక్క చేయలేదు, దేవుణ్ణి పట్టించుకోలేదు. అందుకే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయిరి. దీనిని అంటే నన్ను అనుభవించువాడు, యేసుక్రీస్తు వాక్యమైన నన్ను అనుభవించువాడు, వాక్యాన్ని తినువాడు చావకుండానట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎప్పుడు అర్థమవుతుంది ఇది? పరిశుద్ధాత్మ దేవుడిని సర్వసత్యములకు నడిపిస్తే అర్థమవుతుంది కదా. సర్వసత్యము నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? మనని పరిపూర్ణులుగా చేసి దేవుడున్న పరలోకము తీసుకెళ్ళడానికండి. అందుకే జీవాహారము నేనే, నన్ను భుజిస్తే చావు లేదు. అంటే ప్రభువుని భుజించడం అంటే ఆయన అనుభవించాలి. ఆయన మాటలు, దేవుని మాటలు మన హృదయంలోకి పంపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో రీతిలుగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. ప్రతి ఆదివారం ఏదో రీతిగా మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో దాచుకోవాలి, అవి నాటుకోవాలి, వాటికి లోబడిపోవాలి, తప్పు దిద్దుకోవాలి, ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనది చిన్న జీవితం. ఏథెన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళట? ప్రతి దినము ఎవరు కొత్త మాటలు చెప్తారా, కొత్త మాటలు చెప్పుట ఎందును వినుట ఎందును కాలం గడిపేవారట. మరి మనం దేంట్లో కాలం గడుపుతున్నాం? ఆ కాలానికి ఈ కాలానికి ఏమి తేడా లేదండి. మనకు కూడా కొత్తవి కావాలి. ఎవరి బాబుతరము కొత్త వెళ్ళప్పుడు ఇవ్వడానికి ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుంది? అందుకే దేవుని వల్లరా, దేవుడు జ్ఞానవంతుడైన దేవుడు ప్రతీది మనకు నేర్పించి మనల్ని కూడా జ్ఞానవంతులుగా చేయడానికే దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన జ్ఞానం అనేది పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుని వరంగా ఇచ్చాడు. ఆయన మనలో ఉండడానికి ఇచ్చాడు. మనలో ఉన్నప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం, మనం తీసుకున్న ఆలోచన ఖచ్చితంగా నీ మనస్సాక్షి చేత గద్దింపచేస్తాడు. మనస్సాక్షి అందరికీ కామన్గా పెట్టాడు. మన మనస్సాక్షి మన తప్పును గద్దిస్తుంది. మనం చేసిన తప్పును ఇమీడియట్గా గద్దిస్తుంది. ఎప్పుడు? హృదయంలో వాక్యం ఉంటే వాక్యము తప్పెత్తి చూపిస్తుంది, మనస్సాక్షి గద్దిస్తుంది. దానికి కారణాలను మనం తెలివిగా ఎన్ని చెప్పినా దేవుడు అనుమతించడండి. ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. దేవుడు ఆత్మను రక్షించి పరలోకం తీసుకెళ్ళడానికి ఎన్నో మన జీవితంలో చేస్తూ ఉంటాడండి. దాని అర్థం ఏంటంటే, నీకు ఇది అవసరం ఉంది, నీ అవసరం తీరుస్తున్నావు. ఎందుకంటే అలాగైనా నా పిల్లలు నా దగ్గరికి వస్తారు, నా మాటలు వింటారు, నా మాటకు లోబడి బతుకుతారు, పరలోకం నిన్న లోకం చేరుతానని ఆశతో చేస్తాడు తప్ప నువ్వేదో తెలివిమంతుడని కాదు. నీ తెలివిని బట్టి కాదండి, అది తెలివిని బట్టి కాదు. దేవుని కృప, ఆయన దయ అంత గొప్పది, ఆయన కృప ఉన్నతమైనది, ఆయన కృప నిరంతరం ఉండును. కానీ ఆ కృపను పోగొట్టుకునే పరిస్థితిలో మనం ఉండకూడదండి. దేవుడు మనకి ఏదైనా చేయగల శక్తిమంతుడు, కానీ అది పొందుకునే అర్హత కూడా మనకు ఉండాలి. అర్థమవుతుందండి? పొందుకునే భాగ్యం కూడా మనకు ఉండాలి. మనం నమ్మాలి. దేవుని దగ్గర నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుని నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు కనుక. కాబట్టి దేవుని వల్లారా, క్రైస్తవుడా, సర్వసత్యంలో ఉన్నావా? లేదా సత్యంలోనే ఉండి ఇది చాలు, నాకు ఇంతకంటే ఏమున్నదిలే అనుకుని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావా? ప్రశ్న వేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు భూమిదికి వచ్చింది ప్రధాన కారణము మనని సర్వసత్యంలోకి నడిపించడానికి. నువ్వు సర్వసత్యంలో ఉంటేనే పరలోకం వెళ్ళగలవు. ఎందుకంటే అప్పుడే నీకు డెప్త్ అర్థమవుతుంది, లోతైన విషయాలు అర్థమవుతాయి, డెప్త్ అర్థమవుతుంది. మనం మాట్లాడుకునేవి చాలా లోతైన మాటలు, ఎన్ని అంశాలుగా ఎన్ని లోతులుగా చెప్పాడు దేవుడు. అర్థం మనకి ఎన్ని గొప్ప విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. మనం గొప్పవారమని కాదు, ఆయన గొప్పవాడు.
మనని నమ్మకస్తులుగా, మనని ఆత్మీయులుగా, మన లోకాన్ని మన ప్రత్యేకించుకున్న వారిగా ఇంకా బలపరచడానికి దేవుడు ఇన్ని రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మాట్లాడుతున్నాడు అనేది అలసుగా తీసుకోకూడదు మనం. ఇక దేవునికి నేనే దిక్కు అనుకోకూడదు. దేవునికి మనం దిక్కు కాదు, మనకే ఆయన దిక్కు. అర్థమవుతుందండి? మనం కాకపోతే ఇంకొకరు దేవుడు వాడుకుంటాడు, మనం కాకపోతే ఇంకొకరు దేవుడు రక్షించుకుంటాడు. కానీ మన రక్షణ పోతే మన పరిస్థితి ఏంటి? అందుకే దేవుని వల్లరా, క్రైస్తవుడా, సర్వసత్యంలో ఉన్నావా లేదా సత్యంలో ఉన్నావా, అందులో నుంచి కూడా మనకి వెళ్ళిపోయావా అనేది మీకే బాగా తెలుస్తుంది. మీరు ప్రతి దినం ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది ఖచ్చితంగా మీరు ప్రశ్న వేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, దేవుని మాటకు లోబడి బ్రతకాలి. అలా బ్రతకాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు ఇదేనా మాతో మాట్లాడేవునైనా. అవును తండ్రి, మేము ఎక్కడ నశించిపోతామో, ఎక్కడ పాతాలను తెగిపోతామో అని ఆలోచించిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి దిగి వచ్చింది మమ్మల్ని సర్వసత్యమును నడిపించడానికని. మేము సర్వసత్యంలో ఉంటే లోతైన మాటలు మాకు అర్థమై మేము ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో తెలుస్తుందని మాతో మాట్లాడవు నాయనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నూతన మగుటను రూపాంతరము చెందాలని, లోకమర్యాదకి మేము లోబడొద్దని, చేయొద్దని మాతో మాట్లాడవు తండ్రి. అవును నాయన, రూపాంతరం చెంది మారు మనసు పొందితేనే మాకు సత్యం అర్థమవుతుంది, సర్వసత్యం నడిపించబడతాము, మిన్న లోకం వస్తామని ఎన్నో రీతిలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నావు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పిన నేను, విన్న బిడ్డలు ఎవరు కూడా ఈ చెప్పిన మాటలు అశ్రద్ధ చేయకుండా, చెప్పిన మాటకు లోబడి బతికి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.